తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వాక్యం అనేది కేవలము యేసుక్రీస్తు వారిని నమ్మిన వారి కోసం, లేదా క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారి కోసం మాత్రమే ఈ మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందువల్లంటే వాక్యం చెప్తుంది, లోకము వేరు, క్రైస్తవుడు వేరు అని. ఈ లోకంలో ప్రతి వాటి మధ్య తేడా ఉంది. వెలుగుకు చీకటికి తేడా ఉంది, నదికి సముద్రానికి తేడా ఉంది. ఇలా ఒక్కొక్క దానికి మనం దేంట్లో చూసుకున్న ప్రతి దానికి కూడా తేడా అనేది కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఎందుకు ఇన్ని తేడాలు ఉండాలి, ఒక్కొక్క దానికి ఎందుకు ఇన్ని తేడాలు ఉండాలి అని అంటే, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు లోకానికి మనకి కూడా తేడా ఉండాలి. లోకానికి మనకి తేడా ఉంటేనే మనము క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హులంగా ఉంటాం. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, ఒక ఆలోచన చేద్దాం. వెలుగుకు చీకటికి మధ్య తేడా ఉంది అని చెప్తున్నాం. వెలుగుకు చీకటి మధ్య తేడా ఉందా లేదా? వెలుగు వేరు, చీకటి వేరు, దేనికదే వేరు వేరు. నది వేరు, సముద్రం వేరు, దేనికదే దేనికి ఉండే లక్షణాలు దానికి ఉంటాయి. మరి క్రైస్తవునికి లోకానికి కూడా తేడా ఉంది. క్రైస్తవుడు వేరు, లోకం వేరు. ఇది నేను చెప్తున్న మాట కాదండి. ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ఎందుకు మనం ఈ మాట చూడాలంటే, వెలుగుకు చీకటికి ఎంత తేడా అయితే ఉందో, ఒక నదికి ఒక సముద్రానికి ఎంత తేడా అయితే ఉందో, మనకు లోకానికి కూడా అంత తేడా ఉండాలి. ఎందుకంటే మనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించున్నది. ఇక్కడ చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్తలో ఏం మాట్లాడుతున్నారు? మీరు లోక సంబంధులు కాదు అంటున్నారు. లోక సంబంధులు కాదు. మనం ఏ సంబంధులు మరి అని ఆలోచిస్తే, మనం దేవుని సంబంధం. లోకము వేరు, మనం వేరు అన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. లోక సంబంధులైన ఎడల మీరు లోకంలో ఉన్న వారిని స్నేహిస్తారు, లోకముతో మీరు స్నేహభావాన్ని కలిగి ఉంటారు. అయితే మీరు లోక సంబంధులు కాదు. మరి ఏ సంబంధులు? నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. మీరు అనుకోవచ్చు, మీరు లోక సంబంధులు కాదు అంటే మీరు లోకంలో ఉండలేదా, అందరితో కలిసి మేము ఉండలేదా అని మీరు అనుకోవచ్చు. కాబట్టి నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. మనల్ని దేవుడు లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఇంతకు ముందు కూడా ఎక్కడ ఉన్నవారము? లోకములో ఉన్నవారము. లోకములో ఉన్న వారిని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో ఉంటున్న మనల్ని లోకం నుంచి సెపరేట్ చేశాడు. జాగ్రత్తగా గమనించండి. లోకంలో ఉంటున్నటువంటి మనల్ని లోకములో నుంచి విభజించాడు. ఆ విధంగా విభజించాడు కాబట్టి మనం దేనికి సంబంధించిన వాళ్ళం కాదు? లోకానికి సంబంధించినటువంటి వారము కాదు అన్న విషయం మనం గమనించాలి. అందరము క్రైస్తవులుగా చెప్పుకుంటాము, క్రీస్తును అనుసరించిన వారిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి క్రీస్తును అనుసరించే వారిగా చెప్పుకున్నటువంటి మనం లోకం వేరు, క్రీస్తును అనుసరించేవారు వేరు అని మాట్లాడుతుంది బైబిల్. లోకము వేరు, క్రీస్తును అనుసరించేవారు వేరు. మరి మనము లోకస్తులతో అనగా లోకముతో స్నేహంగా ఉంటే, లోకంతో స్నేహంగా ఉంటామంటే ఏంటో చెప్తాను. లోకంతో స్నేహంగా ఉంటే, లేదా లోకంలో నువ్వు కలిసిపోయి ఉంటే, లోకానికి నీకు తేడా లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే క్రైస్తవుడిగా పిలువబడడానికి, లేదా క్రీస్తును అనుసరించేవాడిగా నువ్వు పిలువబడడానికి ఎలాంటి అర్హత లేనివాడిగా నువ్వు ఉంటావు. లోకములో మనం ఉన్నాము. లోకములో ఉన్నటువంటి మనల్ని లోకము నుంచి వేరుపరిచి క్రీస్తు వారు తన స్వరక్తంలో ఇచ్చి, తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన సిలువలో
మనల్ని కొన్నాడు, అనగా లోకం నుంచి సెపరేట్ చేశాడు. సరే చూద్దాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం మనకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అంటారు. అక్కడ గమనించండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట తండ్రితో చెప్తూ ఉన్నాడు ఆయన. వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, వారికి నీ లక్షణాలు ఇచ్చున్నాను, వారికి నువ్వేదైతే చెప్పావో నేను వారికి అది ఇచ్చాను. ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో నేను వారికి నేర్పించాను. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? ఎవరైతే యేసుక్రీస్తు వారిని తన స్వరక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి మాటలను అంగీకరించి ఆయన చిత్త ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారికి యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చారట? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎందుకు ఇచ్చారు? నేను లోక సంబంధిని కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధ కాదు, క్రీస్తు వారు లోక సంబంధి కాదు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. గమనించండి, వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించున్నది. ఇక్కడ మేము ఒక విషయం గమనించండి, మనము లోక సంబంధులుగా కాకపోతే లోకము మనలను ద్వేషిస్తుంది. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? లోకంలో మనం ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, లోకములో ఎవరి చేతో మనం పొగడబడాలి, లేదా లోకములో అందరికీ గొప్పగా ఉన్నతంగా మనం కనిపించాలని మనం ఆశపడతాం. కానీ లోకము వేరు, మనం వేరు. లోకము మనల్ని ద్వేషిస్తుంది. అలా ద్వేషిస్తేనే నువ్వు వేరని అర్థం. ఉప్పుగళ్ళు పొయ్యిలో వేశారనుకోండి, ఉప్పుగళ్ళు పొయ్యిలో వేస్తే ఏమవుతుంది? చెడపడి లాడిపోద్ది. ఎందుకు? ఉప్పుకున్నటువంటి స్వభావం ఉప్పుకి మంటకి పడదు కాబట్టి. ఉప్పు పొయ్యిలో వేసినా అది చిటపట లాటలేదు అనుకోండి, దాని స్వభావం అన్నది కోల్పోయింది. మనం లోకంలో ఉంటున్నప్పుడు లోకము మనలను ద్వేషించట్లేదు అనుకోండి, లోకం మనం ద్వేషించట్లేదు అనుకోండి, మనం ఎవరికి అనుకూలంగా ఉన్నాం? అప్పుడు లోకానికి అనుకూలంగా ఉన్నాం, దేవునికి కాదు. నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోకము మనల్ని ద్వేషించకపోతే లోకానికి అనుకూలంగా ఉన్నాం, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట గారు ఉన్నారు, వెంకట గారితో నేను చాలా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నాను అనుకోండి, అంటే చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాను అనుకోండి. ఆయన ఏం చేసినా నేను అనుకూలంగా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మీకు ఎలా ఉన్నాను? మీకు అనుకూలంగా ఉన్నాను. నేను మీకు అనుకూలం, మీరు తప్పు చేసినా మీకు అనుకూలంగా ఉన్నాను. అప్పుడు నేను సెపరేట్ అయినట్టు ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి లోకములో ఉన్నటువంటి వాటిని లోకమును మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే, లోకము మనలను ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనము లోకానికి వేరుగా ఉన్నట్టు కాదు. లోకానికి వేరుగా ఉన్నట్టు కాకపోతే ఈ వాక్యంలో ఏం చెప్తున్నాను చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు అంటున్నారు. లోక సంబంధులు కాకపోతే ఏమవుతుంది? లోకం వారిని ద్వేషిస్తుంది. ఆ యోహాను సువార్త 15-19 కూడా అదే మాట చెప్తాడు. ఏమని? నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటేని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తుంది. ఎందుకట? మీరు అంతకుముందు లోకంలో ఉన్నవారు, అంతకుముందు లోకములో ఉన్నటువంటి మీరు లోకం నుంచి విభాగింపబడి ప్రత్యేకమైన వారిగా ఉన్నారు. లోకం మిమ్మల్ని ఎలా చూడాలి? ప్రత్యేకమైన వారిగానే చూడాలి. అంతేగాని వాళ్ళతో పాటు కలిసిపోయినట్టుగా, వాళ్ళతో పాటు ఉన్నట్టుగా వాడు మందు తాగుతాడు, నేను మందు తాగుతాను అనుకున్నాం అనుకోండి. లోకంలో ఉన్నవాడు మందు తాగుతాడు, చచ్చుకొచ్చేవాడు మందు తాగుతాడు. లోకంలో ఉన్నవాడు సిగరెట్లు కాలుస్తాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు సిగరెట్లు కాలుస్తాడు. నీకు వారికి ఏంటి? ఏమైనా భేదం ఉందా? లోకంలో ఉన్నవాడు ఆస్తుల సంపాదన కోసం కష్టపడతాడు, క్రైస్తవుడైన వాడు ఆస్తుల సంపాదన కోసం కష్టపడతాడు. లోకంలో ఉన్నవాడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడతాడు, క్రైస్తవుడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడతాడు. లోకానికి క్రైస్తవుడికి ఏంటి సంబంధం? ఉండకూడదు కదా. లోకం వేరు, క్రైస్తవుడు వేరు. లోకము వేరు, నువ్వు వేరు అన్నప్పుడు నువ్వు లోకంతో కలిసిపోయినప్పుడు నువ్వు ఉంటే, చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలోచించండి. లోకంతో కలిసిపోయి నువ్వు ఉంటే నువ్వు దేవుని సంబంధివి కాదు అన్న విషయం మీరు గ్రహించాలి ఫస్ట్.
అది ఏ విధంగా గ్రహిస్తాం? లోకం నుంచి క్రైస్తవుడు వేరుగా ఉన్నాడని మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే, వెలుగు ఉందండి, వెలుగుకి ఒక లక్షణాలు ఉంటాయి, వెలుగుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏం లక్షణాలు ఉంటాయి? వెలుగుకు ఉండే లక్షణాలు ఏంటి? వెలుతురులో మనం ఏమైనా చూడగలం, కలర్స్ని గుర్తించగలం. ఇది వైట్ కలరు, ఇది బ్లాక్ కలరు, ఇది ఏమో బ్రౌన్ కలరు, ఇది ఎరుపు కలరు, ఇది పసుపు కలర్ అని మనం వెలుగు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చూడగలం, గుర్తించగలం. చీకటిలో మనం కలర్స్ని గుర్తించగలమా? గుర్తించలేం. చీకటిలో మన కలర్స్ కనపడవు, అంతా బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. కావాలంటే మీరు చూసుకోండి, చీకటిలో మనకి నీడ కనిపిస్తుంది, ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కనిపిస్తుంది, కలర్స్ స్పష్టంగా చెప్పలేము. అది మన కంటికి ఉన్నటువంటి లక్షణం అది. సో చీకటిలో ఉన్నప్పుడు నువ్వు మంచేదో చెడేదో నువ్వు గ్రహించలేవు, కానీ వెలుగులో ఉన్నప్పుడు నువ్వు గ్రహించగలవు. ఇది మంచి, ఇది పసుపు కలర్, ఇది వైట్ కలర్, ఇది బ్లాక్ కలర్, నువ్వు గుర్తించగలవు. ఎప్పుడు? నువ్వు ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి. నువ్వు చీకట్లో ఉన్నావు అనుకోండి, అంతా బ్లాక్ అండ్ వైటే. దెర్ ఇస్ నో కలర్, దెర్ ఇస్ నో మంచి, దెర్ ఇస్ నో చెడ్డ. ఇంకేముండవు, చెడ్డ ఉండదు, మంచి ఉండదు, ఏముండదు, అంతా ఒకటే కలర్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకమునకు వెలుగై ఉన్నాను. కొండ మీద నన్ను పట్టను. సరేండి, ఇక్కడ మనం ఎలా ఉన్నామంటే లోకమునకు వెలుగై ఉన్నాం. మనం లోకంలోకి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. మనమే చీకట్లో ఉండకూడదు, బయటవాడు రకరకాల ప్రవర్తనలో ప్రవర్తిస్తూ ఉంటాడు, మనలో కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయనుకోండి. చీకటికి ఉండే లక్షణాలు వెలుగుకుంటే, ఒక నది, ఒక సముద్రం, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక నది ఉంది, ఒక సముద్రం ఉంది. సముద్రం యొక్క వాటర్ ఉంటుంది కదండి, సముద్ర వాటర్ మనం తాగడానికి ఉపయోగించుకుంటామా? సముద్రపు వాటర్ తాగడానికి కానీ, పంటలు పండించుకోవడానికి కానీ, లేదా బట్టలు తుక్కోవడానికి కానీ, దేనికైనా సముద్రపు వాటర్ని వాడతామా? దేన్ని సముద్రపు వాటర్ని వాడం. ఎందుకు వాడం? సముద్రపు వాటర్లో ఏమున్నాయి? అనేకమైన లవణాలు, ఉప్పు, సాల్ట్స్ అన్నీ అందులో కరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ మలినాలన్నింటితో మనం శుభ్రపరచుకోవాలి. కాబట్టి ఆ వాటర్ని మనం వాడము. మనం ఏ వాటర్ని వాడతాం? మంచినీటిని వాడతాం. జాగ్రత్తగా గమనించండి, మనం ఏ వాటర్ని వాడతాం? మంచినీటిని వాడతాం. మంచినీటికి ఉండే లక్షణం ఏంటి? మంచినీటిని మనం తాగగలం, పంటలు పండించుకోగలం, వంట చేసుకోగలం, బట్టలు కూడా ఉతుక్కోగలం. అవునా? అంటే ఒక మంచినీటికి ఉప్పు నీటికి ఉన్నటువంటి తేడా క్రైస్తవుడికి లోకానికి ఉండాలి. ఉప్పు నీరు లోకమైతే, అనగా సముద్రం అనేది లోకమైతే, లోకంలో అనేకమైన మలినాలు ఉన్నాయి, చాలా మలినాలు ఉన్నాయి. అలాంటి లోకంలో ఉంటున్నటువంటి నీవు పవిత్రుడిగా పరచబడతావా? పవిత్రంగా మార్చబడతావా? మార్చబడలేవు. మరి నువ్వు పవిత్రంగా మార్చబడాలి అంటే లోకములో నుంచి సెపరేట్ అవ్వాలి. జాగ్రత్తగా లోకంలో నుంచి సెపరేట్ అవ్వాలి. మంచినీటిలోకి వస్తే నువ్వు పవిత్రపరచబడతావు. మనకందరికీ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఒక ఇష్టమైనటువంటి చేప పులస చేప. మరి దాని గురించి చాలా చెప్పుకుంటూ ఉంటారు. పులసకి ఎంత వాల్యూ ఉందంటే, ఒక పులస పడిందంటే ఆ జాలర్కి 4 రోజులు సరిపడే అమౌంట్ వచ్చేసినట్టే. 5,000, 6,000, 7,000, 8,000, 10,000, 25,000 చేపను బట్టి వేల రూపాయలు ఖరీదు చేసే చేపగా మారిపోయింది. ఏది? పులస. అది అంతకుముందు ఎక్కడుండో తెలుసు? సముద్రంలో ఉండేది. సముద్రంలో వెలసగా పిలువబడేటువంటి చేప సముద్రంలో ఉండే హిల్సా ఇలీసా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ హిల్సా ఇలీసా. ఇదేమవుతుందంటే ఆ సముద్రంలో ఉండేటువంటి ఈ చేప గుడ్లు పెట్టడం కోసం సముద్రాన్ని వదిలేసి మంచినీటిలో ప్రవేశిస్తుంది, గోదావరి నీటిలో ప్రవేశిస్తుంది, వాటర్కి ఎదురెదుతూ. క్రైస్తవుడిగా పిలువబడాలి అంటే లోకంలో ఉన్నటువంటి ఆ అడ్డంకులన్నీ దాటుకుంటూ
శరీరాశల్ని దాటుకుంటూ, లోకంలో ఉన్నటువంటి ఆశలని దాటుకుంటూ నువ్వేం చేయాలి? ఎదురుగదాలి. నీకు ఎదురొస్తూ ఉంటుంది, తోసేస్తూ ఉంటుంది వెనక్కి. ఈ లోకం ఎలాంటిదంటే మాటలతో మనల్ని దాన్ని ఏమంటాం, కుమిలిపోయేలా చేస్తుంది. అలాంటి లోకంలోంచి ఎదురీదుకుంటూ వెళ్ళాలి బయటికి. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు మనం ఆ విధంగా వెళ్తున్నప్పుడు. ఎన్నో అడ్డంకులు వస్తాయి చేపకి. ఎంత వేగంతో వస్తుందో తెలుసా ఆ చేప? మామూలు వలలేస్తే వలలు పగిలిపోతాయట ఆ చేపకి. కాబట్టి దానికి వల వేసి పట్టడం కూడా అదొక పెద్ద గట్టి వలలేస్తారు దానికోసం. అంత వేగంతో ఆ చేప వెలుస సముద్రంలో నుంచి నదిలోకి, ఏదైతే గోదావరి నదిలోకి ఎంటర్ అయిందో దాని యొక్క స్వరూపం మారిపోయింది, దాని యొక్క టేస్ట్ మారిపోయింది, దాని యొక్క విలువ మారిపోయింది. మరి నీ జీవితం లోకంలో ఉన్నప్పుడు నీ విలువ ఎలా ఉంటుందో తెలుసా? విలసలాగా ఉంటుంది. లోకంలో ఉంటే నీ విలువ విలసలాగే ఉంటుంది. నీకు కష్టం వచ్చిందని, నీవు లోకంలో ఎదురేదాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ విలస యొక్క వాల్యూ ఏంటి తెలుసా? ఆ విలసని కోళ్ళకి ఆహారంగాను, దానాగాను, రకరకాలుగా దానికి వాల్యూ ఉండదు సముద్రంలో ఉన్నప్పుడు. మరి సముద్రంలో నుంచి అడ్డంకులను దాటుకుంటూ, కష్టాలను దాటుకుంటూ ఎదురీది ఎక్కడికి వచ్చింది? నదిలోకి వచ్చింది, మంచినీటిలోకి వచ్చింది. మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఆ చుట్టూ ఎలాంటి లక్షణాలు? సముద్రం లక్షణాలు ఏంటి? మలినాలతో కూడినటువంటి, లవణాలతో కూడినటువంటి నీరు. ఈ లోకంలో కూడా అనేకమైన మలినాలు ఉన్నాయి. త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది, రకరకాల మలినాలతో నిండిపోయినటువంటి ఆ నీటిలోంచి, ఆ లోకంలోంచి పరిస్థితులను ఎదురీదుకుంటూ, పరిస్థితులను దాటుకుంటూ, అన్నిటినీ జయిస్తూ ఎప్పుడైతే నదిలోకి ప్రవేశించిందో, ఎప్పుడైతే మంచినీటిలోకి ఆ విలస చేప ప్రవేశించిందో పులసగా మారిపోయింది. అందుకని గోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంటుంది. ఏంటంటే అది పుస్తులమ్మైనా సరే పులస తినాలని. అంత వాల్యూ కలిగిన దానిగా మారిపోయింది. అంత వాల్యూ కలిగిన దానిగా మారిపోయింది. బైబిల్లో మరొక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏ పిల్ల ఎక్కారు? గాడిద పిల్ల ఎక్కారు. గాడిదను ఎందుకు ఉపయోగిస్తారు? బరువులు మోయడానికి, చాకలి. అలాగా గాడిదని బరువులు మోసే సాధనంగా గాడిదను ఉపయోగిస్తారు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కారు కాబట్టి కింద దానికి ఏం పరిచారు? వస్త్రాలు పరిచారు. అది వస్తుంటే జనాలు జయధ్వానాలు చేశారు. ఎందుకని? దాని మీద ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు వారు కూర్చున్నారు కాబట్టి ఆ గాడిద పిల్లకి అంత విలువ వచ్చింది. యేసుక్రీస్తు వారు కూర్చున్నారు, ఎంత బరువు నేను ఎందుకు మొయ్యాలి అని గాడిద అనుకుంది అనుకోండి. గాడిదే. అవునంటారు కాదంటారా? మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారిని మోస్తున్నప్పుడు కష్టం వస్తుంది, యేసుక్రీస్తు వారిని మోస్తున్నప్పుడు బాధ వస్తుంది, ఈ లోకాన్ని ఎదిరించినప్పుడు కష్టం ఏర్పడుతుంది. కాబట్టి కష్టాన్ని జయించుకొని ముందుకెళ్ళిపోవాలి, అంతేగాని లోకంలో మనం కలిసిపోకూడదు. ఎందుకో తెలుసా? మనం దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేసాం? వేరుపడ్డాం. లోకములో నుంచి వేరుపడ్డాం. లోకంలో మనకి ఉండకూడదు. చీకటి అనే ఎగ్జాంపుల్ మీకు చెప్పడంలో కారణం ఏంటంటే, చీకటి అనేది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, చీకటి అనేది చెడ్డ క్రియలకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అనగా అపవాది సంబంధిత క్రియలకు సాదృశ్యంగా చీకటిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. దానికి తగినటువంటి అక్కడ క్లారిఫికేషన్ నేను ఇస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవి అని నేనే దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించును. ఇక్కడ ఎందుకని మాట చెప్తున్నానంటే, స్వతహాగా లోకం మిమ్మల్ని ఏం ద్వేషించదు. లోకం మీరు ఏం చెడ్డోళ్ళేం కాదు. కానీ దాని క్రియలు ఎలా ఉన్నాయి?
చెడ్డగా ఉన్నాయి, దాని క్రియలు చెడ్డవి అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. లోకంలో ఉన్న క్రియలు చెడ్డవి అని చెప్తున్నారు. అనగా ఈ రోజున క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, తప్పురా అని చెప్తే తప్పు. ఇదిగో నువ్వు పలానా దేవుడు కానటువంటి విగ్రహాన్ని నువ్వు పూజిస్తున్నావు, అది దేవుడు కాదు, నువ్వు చేతితో తయారు చేసుకున్నటువంటి విగ్రహాన్ని, నీ చేతులతో నువ్వు తయారు చేసుకున్న విగ్రహాన్ని నువ్వు దేవుడని పూజించడం ఏంటి? అది తప్పు అని చెప్పినందుకు బైబిల్ ద్వేషించబడుతుంది. ఒరే నువ్వు వ్యభిచారం చేయకూడదు అని చెప్పినందుకు బైబిల్ ద్వేషించబడుతుంది. ఒరే నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్పినందుకు బైబిల్ ద్వేషించబడుతుంది. అంటే క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న క్రియలు చెడ్డవి అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడట. ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఈ లోకంలో ఉన్న క్రియలు చెడ్డవి. కాబట్టి క్రీస్తును ద్వేషిస్తుంది ఈ సమాజం, క్రీస్తును ద్వేషిస్తుంది ఈ లోకం. ఎవరు ద్వేషిస్తారు? ఎవరైతే అలాంటి చెడ్డ లక్షణాలు కలిగి ఉంటారో, అలాంటి చెడు లక్షణాలు కలిగిన వారందరూ కూడా యేసుక్రీస్తును ద్వేషిస్తారు. అవునంటారా కాదంటారా? ఎవరికైనా తప్పుని తప్పుగా చెప్తే నచ్చదు. అది సరి చేసుకున్నాడు అనుకోండి, సముద్రంలోంచి మంచినీటిలోకి మారిన చేపలా ఉంటాడు. సరి చేసుకోలేదనుకోండి, అదే సముద్రంలో చనిపోతాడు, కుళ్ళిపోతాడు, మాయమైపోతాడు. సరి చేసుకుంటే బాగుపడతాడు, సరి చేసుకోకపోతే నశించిపోతాడు. ఏది సరి చేసుకోమంటున్నాడు దేవుడు? ఒరే నువ్వు దొంగతనం చేస్తున్నావేమో, తప్పురా, దొంగతనం చేయకూడదు. ఒరే నువ్వు తాగుతున్నావేమో, తప్పురా, తాగకూడదు. ఒరే నువ్వు సిగరెట్లు కాలుతున్నావేమో, తప్పు, కాల్చకూడదు. ఒరే నువ్వు బూతులు తిడుతున్నావేమో, తప్పు, బూతులు తిట్టకూడదు అని చెప్పినప్పుడు కట్టుమని అన్నారు. అందువలన లోకము ద్వేషిస్తుంది. మరి ఆయనను అనుసరిస్తున్నాం కాబట్టి లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది. ఎందుకని? మనం ఏమైనా సాక్ష్యం ఇస్తాం? లోకము చెడ్డది, లోకంలో ఉన్న క్రియలు చెడ్డవి, వ్యభిచారం తప్పు, దొంగతనం తప్పు, స్వార్థపూరితంగా ఉండడం తప్పు, నిన్ను ఎలా అయితే ప్రేమించుకుంటావు నీ పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించాలి, ఇవన్నీ మనం చెప్తాం. మరి లోకంలో అలాంటివి ఉంటాయి కదా, సెపరేట్గా దానికి విరుద్ధంగా ఉంటాయి లోకంలో. అందువలన లోకం ఏమవుతుంది? మనల్ని ద్వేషిస్తుంది. మరొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని. వైరం అంటే గొడవ, పడదనమాట. ఒకరు పడదు. దేనికి పడదు? దేవునికి ఈ లోకానికి పడదు, పొత్తు కుదరదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడును ఈ లోకంతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. సరే మాస్టారు, మంచిది, ఈ లోకంతో స్నేహం చేయకూడదు అంటున్నారు. లోకం అంటే ఏంటి అని చూడాలి. లోకం అంటే ఏంటి? ఏదైనా ఒక దాన్ని మనం గ్రహించాలంటే దాని యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మణిప్రసాద్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మణిప్రసాద్ గారి యొక్క ఆకారం, మణిప్రసాద్ గారి యొక్క మాటలు, మణిప్రసాద్ గారి యొక్క లక్షణాలు గుర్తొస్తాయి. అవును అంటారు కాదంటారు? లేదా ఒక మైసూర్ పాక్ అన్నాం అనుకోండి, మైసూర్ పాక్ యొక్క లక్షణాలు గుర్తొస్తాయి. లేదా పాలకోవా అన్నాం అనుకోండి, ఏం గుర్తొస్తుంది? పాలకోవా అనగానే పాలకోవా ఉన్న టేస్ట్ గుర్తొస్తుంది. నారింజకాయ అనగానే నోట్లో ఏమవుతాయి? నీళ్ళు వస్తాయి. ఎందుకు నీళ్ళు వస్తాయి? నోట్లోకి లావాదేవీ ఎందుకు వస్తుంది? పుల్లగా ఉంటుంది కాబట్టి. చిన్నప్పుడు ఆ పాట పాడించేవారు కదా, నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుచుండు అని పాట పాడించారు. ఆ పాట పాడుతున్నప్పుడు నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉండేవి. అంటే నారింజకాయ అనగానే మన నోట్లో వచ్చేది లాలాజలం. ఎందుకు వస్తుంది? పుల్లగా ఉంటుంది కాబట్టి. అంటే ఒక పేరు చెప్పగానే దాని యొక్క లక్షణాలను బట్టి మనం గ్రహిస్తాం అది ఏంటో అనేది. మరి లోకము అని చెప్పగానే, లోకంలో నువ్వు ఉండకూడదు అని చెప్పగానే లోకము యొక్క లక్షణాలు ఏంటో నీకు తెలియాలి. చాలామంది అనుకుంటారు లోకం అంటే లోకంలో ఉన్న జనము అనుకుంటారు. అలాగని లోకంలో ఉన్నటువంటి జనాంగాన్ని అందరినీ మనం ద్వేషించాల్సిన పని లేదు.
లోకము అంటే ఏంటో నేను చూపిస్తాను. చూద్దాం లోకము అంటే ఏంటి, లోకానికి మనకి ఉండే తేడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. లోకంలో ఏముంటుంది అనేది చూద్దాం ఒకసారి. దొంగతనం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, జారత్వం ఉంటుంది, కాముకత్వం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, ద్వేషం, ఒకరితో ఒకరు కొట్టుకోవడం, కలహములు ఉంటాయి, మత్సరములు, ఒకరి మీద ఒకరు అసూయ, క్రోధములు, కక్షలు, అసూయలు, అల్లరితో కూడినటువంటి ఆటలు పాటలు, సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, ఎదుటివారిని దూషించడం, సకల విధమైనటువంటి దుష్టత్వం, లోభత్వం అంటే తెలుసు కదా మీకు, పిసినారితనం, లోభత్వం, బూతులు, పోకిరి మాటలు, ధనాపేక్ష, పేరు ప్రఖ్యాతుల మీద కోరిక, ఇవన్నీ కూడా లోకమునకు సంబంధించిన లక్షణాలు. గమనించండి. ఏంటంటే ఇవన్నీ మీరు సొంతంగా చెప్పేశారు అనుకుంటున్నారా? లేదండి. ఒకసారి చూద్దాం, అని కూడా అక్కడ నేను చూపిస్తాను. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో మనకు ఆ మాటలు గమనిస్తే చూడండి. గల్తీ పత్రిక ఒకసారి చదివేద్దాం. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనం వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి 31 వచనం వరకు. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి 31 వచనం వరకు. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధి కలిగిన అనుకూల వచనమే పలుకుడి గాని మరలా దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మన నోట ఎలాంటి మాట ఉండాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా, చాలామందికి ఇవి కొన్ని తెలియవండి. ఇలా అవతల వాళ్ళు కోపం రప్పిస్తే మాత్రం మాట్లాడకుండా ఉంటామా అంటే. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట అనగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడో మరొకసారి ఆ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం నుంచి. యునువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మరి లోకంలో దుర్భాషలు ఉంటాయి. ఇంకా చూద్దాం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. 3 నుంచి 5వ వచనం మనం చూసినట్టయితే అక్కడ మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. ఇదే పరిస్థితులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. విచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను ఉన్న లోబి అయినను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో రాయబడిన సంగతులే. నేనేమి మీకు సొంతంగా నా మాటల గురించి నేను చెప్పట్లేదు. దేవుడు ఏదైతే మనకు రాయించి ఉన్నాడో వాటిని గురించి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. లోకంలో ఏమున్నాయో మీకు ఇప్పుడు చెప్పాను. లోకంలో బూతులు ఉన్నాయి, లోకంలో పోకిరి మాటలు ఉన్నాయి, లోకంలో ధనాపేక్ష ఉంది, లోకంలో రకరకాల కోరికలన్నీ ఉన్నాయి. ఇక్కడ శరీర కోరికలు ఉన్నాయి కదండి, మీరు లోకం అంటున్నారేంటి అడిగితే, శరీరం ఏదైతే కోరుకున్నదో దాన్నే శరీరాన్ని లోకంగా పోల్చి చూపించాడు. శరీరానికి ఉండే కోరికలకు లోబడిపోయిన వాడు లోకస్తుడు, శరీరానికి ఉండే కోరికలను జయించిన వాడు దేవుని కుమారుడు. ఇందాక మీకు అందుకే ఉపమానం చెప్పాను.
సముద్రంలో నుంచి దాటుకొని చేప ఎలా అయితే వస్తుందో, శరీర ఆశలన్నిటినీ ఎదిరించి దాటుకొని ఈ లోకంలో నుంచి మనం ఎదురీదుకుంటూ రావాలి. మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకు ఏ లక్షణాలు ఉంటాయి అదేంటో చూసి మనం ముగింపులోకి వెళ్తాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారికి ఏ లక్షణాలు ఉంటాయి అది కూడా మనం చూద్దాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారికి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, లోకంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవి మనం ఉండకూడదు. అంటే జారత్వం మనకు ఉండకూడదు, వ్యభిచారం మనకు ఉండకూడదు, ధనాపేక్ష మనకు ఉండకూడదు, విగ్రహారాధన అయినటువంటి లోభత్వం అన్నాడు. పిసునుగొట్టుదనం కూడా పాపమే, మరియు విగ్రహారాధన అయినటువంటి లోభత్వం అన్నాడు. విగ్రహారాధన అయినటువంటి లోభత్వం అంటే ఏంటి తెలుసా నీకు? ఆ మాట అసలు వింతగా లేదు. విగ్రహారాధన అయినటువంటి లోభత్వం అంట. లోభత్వం డైరెక్ట్గా చెప్పచ్చు కదా. మరి విగ్రహారాధనతో కూడిన లోభత్వం అంటే ఏంటి? అంటే విగ్రహాల దగ్గర లోభత్వంతో ఉండటమా, పిసునుగొట్టుదనంగా ఉండటమా? మరి ఏంటది విగ్రహారాధనతో కూడిన లోభత్వం అంటే ఏంటి? నా అర్థం, విగ్రహాన్ని నువ్వు ఎంత పూజిస్తావో, అంటే విగ్రహం, నీకు ఒక విగ్రహం ఉంటుంది, ధనం అనే విగ్రహం నీకు ఉందనుకోండి, అది విగ్రహారాధనతో కూడిన లోభత్వం. ధనము, డబ్బు మీద నీకు వ్యామోహం ఉంటే అని దాని అర్థం. అంటే క్రైస్తవుల్లో చాలామంది విగ్రహారాధన చేసేవాడిని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు, ఇంకా చెప్పాలంటే దూషిస్తూ ఉంటారు కొంతమంది. అది జగమెరిగిన సత్యం. కానీ ఒక మాట గమనించండి, క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తున్నారు తెలుసా మీకు? క్రైస్తవుల్లో ఉండే విగ్రహారాధన, దీని గురించి ఎవరు మాట్లాడతారు? మొట్టమొదటిగా మనలో ఉండే లోపాన్ని మనం కడుక్కోవాలి. ఎదుటివారిలో ఉండే లోపాన్ని తర్వాత కడగచ్చు. యేసుక్రీస్తు వారు అదే కదా చెప్పారు, నీ కంట్లో దూలం ఉంచుకొని, నీ కంట్లోనేమో పెద్ద కొయ్యి ఉంది, ఏది చెట్టు కొయ్యి ఉంది, నువ్వు మాత్రం పక్కోడు కంట్లో నలుసు మాత్రం తీయడం ట్రై చేస్తూ ఉంటావు. మనలో విగ్రహారాధన లేదంటారా? ఏంటో తెలుసా విగ్రహారాధన? క్రైస్తవ సేవ చేస్తున్నాము, దేవుని సేవ చేస్తున్నాము అని చెప్పుకుంటూ తిరిగేవారిగా, లేదా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నవాడిగా మనలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి. ఏంటో విగ్రహం చెప్పనా? దేవుని కంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది విగ్రహారాధన. ఇంకా అర్థమవుతుందని చెప్పింది. నీ దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనే. నీ దేవుని కంటే నువ్వు నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకోండి, అది విగ్రహారాధన. నీ దేవుని కంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకోండి, అది విగ్రహారాధన. నీ దేవుని కంటే నీ దగ్గర ఉన్న వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకోండి, అది విగ్రహారాధన. అన్నిటికీ మించి నీ దేవుని కంటే నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటే అది విగ్రహారాధన. మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం. ఒక ఉదాహరణ చెప్పినా, నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, వెంటనే మీద గొడవ వస్తారు. ఎవరినైనా నేను ఒక మాట గట్టిగా అన్నాను అనుకోండి, నా మీద గొడవకు వస్తారో అలా నిజంగా చెప్పండి, ఖచ్చితంగా వచ్చేస్తాం. బాధ వచ్చేస్తుంది లోపల నుంచి, నన్ను ఎందుకు అంత మాట అనాలి, ఆయన అలా మాట అనిపించుకోవడానికి నేను ఎందుకు నన్ను ఎంత మాట అనాలి, అనాల్సిన అవసరం ఏంటి నన్ను అని ఎంతో కోపం, బాధ, ఇంకా ఎక్కడ నేను ఉక్రోషం, క్రోధం వచ్చేస్తూ ఉంటుంది మనకి. అవునా కదా? మనం ఆలోచన చేసుకుందాం. అవునా కదా? వస్తుంది రాదు? దేవుని చిత్తానికి ఎవరైనా అనుకూలంగా లేరనుకోండి, లేదా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారనుకోండి, లేదా దేవుణ్ణి బాధ పెడుతున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన మధ్యన మణిప్రసాద్ గారు వాళ్ళ యొక్క సతీమణి గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు వారి యొక్క భార్యని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, భార్య వచ్చి ఇంట్లో బాధపడుతుంది అనుకోండి, భర్తగా మణిప్రసాద్ గారు ఏం చేస్తారు? ఎవరైతే అన్నారో వాళ్ళ మీద ఈయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, బాధ వస్తుంది. వెళ్ళి వాళ్ళని కడిగేయడము,
లేదా పోలీస్కి పెట్టడమో ఇంకొకటో సంథింగ్ ఏదో జరుగుతుంది, ఒక యాక్షన్ జరుగుతుంది. కానీ క్రీస్తును బాధ పెట్టేవారు ఎడల నీకు బాధ ఉంటుందా? క్రీస్తును బాధ పెడుతున్నారు. ఎలా బాధ పెడుతున్నారు క్రీస్తుని? దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క పిల్లల్ని అడ్డదారిలో నడిపించేస్తున్న వారిని సరిచేయాల్సిన బాధ్యత క్రైస్తవుడిగా నీకు లేదా? దేవుణ్ణి ప్రేమించేవాడిగా నీకు లేదా? ఈనాడు దేవుని సంఘంలో అపవాది మరి సింహాసనం వేసి కూర్చున్నాడు, తెలుసా మీకు? దేవుని సంఘంలో అపవాది సింహాసనం వేసి కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని సంఘంలో ఉన్నటువంటి పిల్లల్ని, దేవునికి అనుకూలంగా నడిపించవలసినటువంటి పిల్లల్ని బోధించే వ్యక్తికి అనుకూలంగా మార్చుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బోధించే వ్యక్తికి కార్లు కావాలి, బోధించే వ్యక్తికి మేడలు కావాలి, బోధించే వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు కావాలి, బోధించే వ్యక్తి కోటీశ్వరుడిగా ఉండాలి. అందుకనే దేవుని సంఘంలో అపవాది తిష్టేసి కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకమును శరీరాశులతో పోల్చబడింది. లోకమునకు ఉన్న లక్షణాలు ఏంటో మీకు చెప్పాను. అలాంటి లక్షణాలు మనకు ఉండకూడదు. ఎలాంటి లక్షణాలు ఉండకూడదు? లోకమునకు ఉన్నటువంటి లక్షణాలు ఏవి కూడా మనకి ఉండకూడదు. మరి ఏ లక్షణాలు ఉండాలి అంటే అది కూడా మనం చూడొచ్చు. అదే గల్తీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13 నుంచి మనం చూసినట్లయితే, ఒకసారి 5వ అధ్యాయము గల్తీయులకు రాసిన పత్రిక సహోదరులారా, ఒక్క నిమిషం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 వచనం చదువు. 5వ అధ్యాయం 13 వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఇక్కడ చెప్తున్నారు చూడండి, జాగ్రత్తగా వినండి ఒకసారి అన్నమాట. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు గల్తీ సంఘానికి రాస్తూ. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట మనం అంటాం కదండి ఎప్పుడైనా, అంతా కానీ అంటాం. అలాగే ఇక్కడ పౌలు గారు గల్తీలు రాస్తూ, మీరు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డారు కానీ అయితే ఒక మాట సుమా, ఏంటో తెలుసా? ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక మీకు స్వాతంత్ర్యం ఉంది కదా అని, మీరు స్వేచ్ఛాజీవులుగా ఉన్నారు కదా అని, మీరు ఫ్రీ బర్డ్స్, మీకు దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు అని వాటిని దేనికి హేతువు చేసుకోకూడదు? శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసుడై ఉండాలి. ఇది క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ లక్షణం మనలో ఉందా? ఒకరికొకరు దాసుడే ఉండాలట. ఇక్కడ చిన్నవారు పెద్దవారిని ఏజ్ డిఫరెన్స్ అని చెప్పారండి, చెప్పండి. ఇక్కడ చిన్నవారు పెద్దవారు అని ఏజ్ ఏమని చెప్పారా? అది 12వ సంవత్సరం వాడికి 30వ సంవత్సరం వాడికి ఒకటే మాట చెప్తున్నాడు, ఒకరికొకరు దాసులే ఉండాలట. కానీ ఈ లోకంలో చాలామంది మేము అంత పెద్దవారు, కొంతమంది దగ్గరికి కనీసం మాట్లాడడానికి కూడా పర్మిషన్ దొరకదు, తెలుసా మీకు? ఎందుకంటే బాగా పెద్దవారండి వాళ్ళు పెద్దోళ్ళు. కానీ మరి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? మీరు స్వతంత్రత కలిగిన వారే, మీరు స్వతంత్రులుగా ఉన్నారు, మీరు స్వతంత్రత కలిగిన వారు. కానీ
మీరు ఎలా ఉందో తెలుసా, స్వతంత్రత ఉంది కదా అని. నేను గొప్పవాడిని, వాడు నాకంటే చిన్నవాడు, అటు వయసులో నాకంటే 20 సంవత్సరాలు చిన్నవాడు, వాడితో నాకేంటి అని అంటామా అని మనం తప్పుగా చూస్తామో చూడము. కానీ దేవుని మాట సెలవిస్తూ ఉంది ఏంటో తెలుసా, ఒకరికి ఒకరు దాసులై ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారై దాసులే ఉండాలి. చాలా సందర్భాల్లో నన్ను చాలామంది అంటూ ఉంటారు, మిమ్మల్ని మీరు అలా తగ్గించేసుకుంటారు, అందుకే మిమ్మల్ని లోపు చేస్తారు. నేను తగ్గినంత మాత్రాన నాకేమి తక్కువ కాదు. నేను తగ్గి మాట్లాడినంత మాత్రాన నేనేమి చిన్నవాడిగా అయిపోను. నేను తగ్గి మాట్లాడితే నా దేవుని దృష్టిలో నేను గొప్పవాడిగా ఉంటాను. నేను తగ్గిన వాడిగా నేను ఉంటే నా దేవుని దృష్టిలో నేను పెద్దవాడిగా ఉంటాను. అందరి దృష్టిలో నేను చిన్నవాడిగా ఉంటే నా దేవుని దృష్టిలో పెద్దవాడిగా ఉంటాను. ఈ లోకము ఏమనుకుంటే అనుకొని నా దేవుని దగ్గర నాకు ఒక స్థానం ఉండాలి. ఈ లోకము ఎన్ని అనుకున్నా నా దేవుని దగ్గర నాకు ఒక విలువ ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులుగా ఉండండి. అంటే చిన్నవారి ఎడల పెద్దవారి ఎడల మనం ఎలా ప్రవర్తించాలి? దాసులుగానే ప్రవర్తించాలి. మన మాటలు ఎలా ఉండాలి? కృపావచనములుగా ఉండాలి. మొత్తం మీకు ఆ మాట చదివినిపించాను. అవసరాన్ని బట్టి మనం ఏం మాట్లాడాలంట? క్షేమాభివృద్ధి కలిగిన మాటలే మాట్లాడాలట. అర్థమవుతుందా మనకి? మరి ఇంకా ఏ లక్షణం ఉండాలి మనకి? ఇంకా ఎలాంటి లక్షణాలు ఉండాలి? నేను క్రైస్తవుడిగా ఉండాల్సిన లక్షణం చెప్తున్నాను. మొట్టమొదటిగా మనల్ని మనం ప్రేమించుకునే కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి మాట ఏంటి? అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండో మాట ఏం చెప్పాను? ఒకరికొకరు ప్రేమ కలిగి దాసునిగా ఉండాలి. ఒకరికొకరు దాసులే ఉండాలి. రెండవ మాట. నా మాట అర్థమవుతుందా? మూడవ మాట, ఏ లక్షణాలు అయితే లోకస్తులకు ఉన్నాయో ఆ లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ మాటలు కూడా మనం చూద్దాం. అదే గల్తీ రాసిన పత్రికలో అదే 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా అని. గల్తీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, నేను ముగించిపోతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. 4వ మాట ఏంటి చెప్పనా? మనం ఎలా నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. నా పిల్లలు ఎవరిని పోలి నడుచుకుంటారు? నన్ను పోలి నడుచుకోవాలి. అంటే తండ్రిని పోలి పిల్లలు నడుచుకుంటారు. మన యొక్క తండ్రి ఎవరు అంటే దేవాది దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. దేవుని పోలి మనం నడుచుకోవాలి. కానీ శరీర ఆశలకు లోబడి మనం నడుచుకున్నట్లయితే మనం దేవుని పిల్లలుగా అనిపించుకోము. అందుకని అంటున్నాడు చూడండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె అనగా దేవునికి ఇష్టమైన పిల్లల వలె. దావీదుని దేవుడు అంటూ ఉంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. అంటే యేసుక్రీస్తు అనగా దేవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో దావీదు గారు కూడా అంత దగ్గరగా ఉండటట. అందుకని దావీదు గారి గురించి
దావీదు నా హృదయానుసారుడు అంటాడు. మరి మన ఎడల కూడా అలాంటి సాక్ష్యం మనకు ఉందా? గమనించండి. కాబట్టి ఎప్పుడైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా లోకము వేరు, క్రీస్తును అనుసరించి నడుచుకున్నటువంటి వారు వేరు అని గుర్తెరిగి లోకమునకు మనకు ఉన్నటువంటి భేదమును గ్రహించి లోకంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైనా నీలో ఉంటే ఆ నీలో ఉన్నటువంటి ఆ లక్షణాలను సరి చేసుకొని లోకములో నుంచి విభాగింపబడి క్రీస్తును పోలి నడిచేవారిగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా మీరెక్కడ చట్టు కాచి కాపాడి ఇదిగో ఈ రోజున మరలా మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మీ బిడ్డలకు కొన్ని మాటలు చెప్పి ఉంటుండే, చెప్పినటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారము జీవించగలిగే ధన్యత మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ లోకము నుంచి వేరైన వారిగా మీరు మాకు వాక్యాన్ని అనుగ్రహించారు. ఆ వాక్యమును అనుగ్రహించిన మిమ్మల్ని పోలి నడుచుకునేవారుగా, మీరు ఇచ్చినటువంటి మాటలను అనుసరించి నడుచుకునేవారుగా ప్రతి ఒక్క బిడ్డను మరి తయారు చేయమని అడుగుచున్నాను తండ్రి. లోకంలో ఎన్నో దుష్ట క్రియలు జరుగుతూ ఉండగా, ఎంతో దుష్టత్వం ఉంటూ ఉండగా దుష్టత్వం నుంచి వేరుపరిచి ఇదిగో తండ్రి ఒక విలస ఏ విధంగా అయితే పులసగా మార్చబడిందో అదేవిధంగా మా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదురొడ్డి ఈ లోకం నుంచి వివాదింపబడిన వారిగా మంచినీటిలో ప్రవేశించేవారిగా ప్రతి ఒక్క బిడ్డకు అవకాశం ఇవ్వండి తండ్రి. విడిచిన వారందరికీ ఏదైతే వినబడిన మాటలు ఉన్నాయో ఆ మాటను జ్ఞప్తించుకుని దాని ప్రకారం నడుచుకోగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొక ఎపిసోడ్లో మరికొన్ని అంశాలతో మీతో మరలా మిమ్మల్ని కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.